ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు పాదోత్తాసనం వేయండి. సార్ గుమ్మల్లో గుమ్మలు. హాయ్. హలో, మీరా? ఏంటి ఇలా వచ్చారు? బ్యూటీ సెంటర్ కి వెళ్ళవలసిన వాళ్ళు దాదాపు యోగా సెంటర్ కి వచ్చినట్టున్నారు. కాదు, యోగా చేసి బ్యూటీ పెంచుకుందామని వచ్చాం. మీరు యోగా నేర్చుకుంటారా? ఏ, మీరు బ్యూటీస్ కి నేర్పరా? ఎందుకు నేర్పరు? మీకైతే నేనే నేర్పుతాను. చెప్పండి, ఫీజు ఎంత? లేడీస్ కి ఏమైనా డిస్కౌంట్ ఉందా? డిస్కౌంట్ ఇవ్వడానికి ఇదే లేడీ సంపరం కాదు. మీరు బయలుదేరచ్చు. కావాలనుకుని వచ్చిన వాళ్ళని ఇలా కాదంటున్నారంటే మనసులో ఏదో బ్యాడ్ ఫీలింగ్ ఉండే ఉంటుంది. పదండి. ఆగండి, వాళ్ళకి అప్లికేషన్స్. ఓకే సార్. ప్రేమంటే మాటలు కాదురా, ఒట్టి మాటలే. ఒక అమ్మాయిని కలుసుకున్నప్పటి నుంచి క్రికెట్ కామెంటరీ లాగా అదే పనిగా మాట్లాడుతూనే ఉండాలరా. అదో పెద్ద టాలెంట్. తా 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 అంటూ తుల్లి పడుతూ వీడేం చెప్తాడ్రా. ఏంటి అందరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు? ఆ జోక్ ఏదో మాకు చెప్తే మేము ఎంజాయ్ చేస్తాం. సార్, మన సంతోష్ గారి లవ్ స్టోరీ వింటే మీరు కూడా నవ్వుతారు సార్. ఏ అంత కామెడీయా? కాదు సార్, అదో పెద్ద ట్రాజెడీ. ఏ సంతోష్, ఏమైంది? వీడు శారదనే ఓ మ్యూజిక్ మాస్టర్ కూతురు లవ్ చేస్తున్నాడు సార్. వీడికేమో సరిగ్గా మాట్లాడడమే చేత కాదు. ఆ అమ్మాయికేమో పాటలు సంగీతం అంటే ప్రాణం. ఇక ఆ అమ్మాయి తండ్రి అయితే శంకరాభరణం శంకర శాస్త్రిలా ఫీల్ అవుతుంటాడు. సరదా ఏ నాన్న, ఆయాసం వచ్చిందా? లేదు, ఆవేశం వచ్చింది. శృతి తప్పిందా నాన్న? నీ మతి తప్పింది. సాగరమంత స్వచ్ఛమైన సంగీతాన్ని తుచ్చమైన నీ గానంతో తుప్పు పట్టిస్తున్నావు. నువ్వు పాడుతున్న ఆ రాగం ఏమిటి? హిందోళం. మూర్ఖురాల, స్వరాలకు జ్వరాలొచ్చేట్టు పాఠమే కాకుండా తప్పును కప్పిపుచ్చుకుంటావా? పాశ్చాత్యురాలా. పాడడం ఎలాగూ రాదు, కనీసం తిట్టడం కూడా రాకపోతే ఎలా నాన్న? ప్రాచ్యాచురాలా కాదు, అప్రాచురాలా. షట్ అప్. ఈ మ్యూజిక్ భాషకే భాష నేర్పుతున్నావా? అన్నమయ్య సంకీర్తనల్లో అప్పు తచ్చులు పట్టుకున్నవాణ్ణి, సరిగమల్ని స్కాచ్లా తాగి పద్యాల్ని పాయసంలా నాకిన వాణ్ణి, పల్లెటూళ్ళలో పందిళ్ళెక్కి కచేరీలు చేసిన వాణ్ణి. నాకే దగ్గులు దగ్గులు నేర్పుతున్నావా? మరంత ఫ్లాష్ బ్యాక్ ఉన్న మిమ్మల్ని సంగీత కచేరీలకు ఎందుకు పిలవడం లేదు? ఈ రోజుల్లో గాజువాక పిల్లని గంతులేసేవాళ్లే గాని ఈ గానరాజు గానాన్ని ఆలపించేవాళ్ళు లేరు. ఆ రోజుల్లో రీమాసేను పాడిందంటే అమృతం వర్షంలా కురిసేది. అబ్బా, రీమాసేన్ కాదు నాన్న, తాన్సేన్. ఏ సేన్ అన్నది కాదమ్మా ముఖ్యం, వర్షం కురిసిందా లేదా అన్నది పాయింట్. నేను త్రికరణ శుద్ధిగా సంగీతాన్ని ఆలపించానంటే రోగాలు సైతం నయమైపోతాయమ్మా. ఎక్కడికి రా మూర్ఖ బాలుడా. మా ఎదురింటి అంకుల్కి మోచరోగం ఉందంట, నేను తీసుకొస్తాను. మీరు రాగంతో నయం చేయండి. కూర్చో, సంగీతాన్ని విను. సంగీతం అంటే కామెడీ అయిపోయింది. సంగీతాన్ని ఎలా పాడాలి, ఎలా చెయ్యాలి, మైదా పిండితో. ఈ కామెడీలే వద్దు. ధూర్తులారా, మరచెంబు నీళ్లతో గొంతు సవరించుకుని నేను రాగాలాపన చేశానంటే మట్టి పొంగాలి, ఆకాశం కుంగాలి, ప్రకృతి పిచ్చిదైపోవాలి, దిక్కులు దివాళా తీయాలి. శృంఖలు నా సంగీత పరిజ్ఞానాన్ని తట్టుకోలేక ఎండు చెమల్లా పరిగెత్తారు. అమ్మా శారదా. ఓహో, శారదా, ఏంటి? నేను ఇదిగో, నువ్వు మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టుకు. నిన్నటి తర్వాత భాగం చెప్పు. నన్న నేను నిన్ను తర్వాత ఏంటో చెప్పు. టెన్షన్ గా ఉంది. ప్రేమిస్తున్నావా ఏంటి? అవును. ప్రేమంటే పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పళ్ళు రాలగొడతావు. అయినా నిన్నేం చూసి ప్రేమించాలి? ప్రేమిస్తున్న విషయం నాతో చెప్పడానికి 3 రోజులు పట్టింది. నేను ఒప్పుకుంటే మా వాళ్ళని ఒప్పించడానికి 3 సంవత్సరాల టైం తీసుకుంటావేమో. నువ్వు నోరు విప్పే లోపు మా వాళ్ళు నన్ను వేరే వాడికి ఇచ్చి కట్టబెట్టేస్తారు. నాకు 3 పిల్లలు కూడా పుట్టేస్తారు. ఏంటి ఫేస్ అలా పెట్టావు? నువ్వేం పెంచక్కర్లేదులే. నాకు సంగీతం అంటే ప్రాణం. నన్ను చేసుకునేవాడు గొప్ప గాయకుడు కానక్కర్లేదు, కానీ మాట్లాడడం కూడా చేత కానీ నీలాంటి వాణ్ణి మాత్రం చస్తే కోరుకోను. బాయ్.
లవ్ చేయడం తప్ప కదా సార్, కానీ ఒక నత్తమ్మాయిని లవ్ చేసుంటే కాంబినేషన్ సూపర్ గా ఉండేది సార్. స్టాప్ ఇట్. నవ్వు ఇంకోళ్ళు సంతోషాన్ని పెంచడానికి ఉపయోగపడాలి కానీ బాధను పెంచడానికి కాదు. మీరు ఇక్కడికి వచ్చి నేర్చుకుంది ఇదేనా? వెళ్ళండి. సారీ సార్. సార్ అసలు నాకు వాళ్ళు అన్నారని బాధలేదు సార్. నత్తుంటే లవ్ చేయకూడదా సార్? నేనేం తప్పు చేశాను సార్? ఇంకా దేవుడు నత్తిచ్చాడు. ఒకవేళ నత్తిచ్చినా ఎందుకు సార్ నాకు ప్రేమించే మనసిచ్చాడు? అందరిలాగా నాకు మాట్లాడాలని పాడాలని ఉంటుంది సార్, కానీ నేను మాట్లాడుతుంటే అందరూ నవ్వుతున్నారు సార్. అందుకే మాట్లాడటం మానేసి మూకువాడిగా ఉండిపోతుంది. ఏ సంతోష్, ఏంటి? రిలాక్స్. చూడు సంతోష్, నత్తి అనేది లోపం కాదు, అది పుట్టుకతో వచ్చిన జబ్బు కాదు. మనసులో ఉన్న భావాలు ఒకదానిపైన ఒకటి ఓవర్లాప్ అయినప్పుడు కలిగే తడబాటు. ఇదిగో ధ్యానం జ్ఞానం దీనిపైన పెట్టి డైలీ ప్రాక్టీస్ చేయి. నీ నత్తి నీకు కనిపించినంత వినిపించినంత దూరంగా పారిపోతుంది. నిజంగా పోతుందా సార్? నమ్మకం పెట్టు, బొమ్మ కాదు. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. సైడ్కి బెండ్ అవుతే తల తుండికి తగలాలి. ఓయ్ పక్కోడి తుండి కాదా, నీ తుండికి. ఓయ్ ఏంటి అలా చూస్తూ నిలబడిపోయావు? బెండ్ అయితే పడిపోతానేమోనని. సరేరా సపోర్ట్ ఇస్తా. నాకు సపోర్ట్ ఇవ్వడానికి నీ ఎఫర్ట్ సరిపోతులే కానీ నువ్వు వెళ్ళి పని చూసుకో. అమ్మో సార్. గుడ్. పూజ, యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ రైట్. రావట్లేదు సార్. బహుశా అతను అయి ఉంటాడు. సారీ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ మీ పేరు సార్? తరుణ్, ఉదయ్ తరుణ్. ఈ లెటర్ మీకు ఇమ్మని ఆ అమ్మాయి ఇచ్చింది సార్.